కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక్క దాంట్లో చిన్న సమస్య వస్తే మొత్తం ప్రాజెక్ట్ వేస్ట్ అనే దుష్ప్రచారం చేస్తున్నారన్న కేటీఆర్. బీఆర్కే భవన్ కు చేరుకున్న కేసీఆర్, కమిషన్ ఆఫీస్ కు కేసీఆర్ తో పాటు 9 మందికి మాత్రమే అనుమతి. గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో ఊరట. సిబిఐ కోర్టు తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు, గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు. చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలు, పార్టీలో గంజాయితో పాటు విదేశీ మద్యం పట్టివేత, బర్త్డే పార్టీకి హాజరైన వారికి పరీక్షల్లో డ్రగ్ పాజిటివ్. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కొనసాగుతున్న సస్పెన్స్, మంత్రుల శాఖల మార్పులు చేర్పులపై ఉత్కంఠ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మరోసారి ప్రభాకర్ రావు విచారణ, రెండోసారి సిట్ ముందుకు ఎస్ఐవి మాజీ చీఫ్. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి అస్వస్థ, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అస్వస్థతకు గురైన పల్లా, బాత్రూమ్ లో కాలు విరిగినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రులకు శాఖలు కేటాయించడానికి ఢిల్లీ వెళ్లారు. ఇరిగేషన్ పై కేసీఆర్ కున్న అవగాహన మరెవరికీ లేదన్న కేటీఆర్. నేటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం. ఢిల్లీకి క్యూ కడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు, అధిష్టానం నుంచి డిప్యూటీ సీఎం బట్టికి పిలుపు. భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు, దేశంలో 7,000 దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దిలీప్ అరెస్ట్, నిర్మల్ జిల్లాలో నమోదైన ఓ కేసు విషయంలో అరెస్ట్, శంషాబాద్ దగ్గర అరెస్ట్ చేసిన నిర్మల్ పోలీసులు. సినీ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూత, గుండెపోటుతో అక్కడికక్కడే మృతి. ప్రధానిని కలవాలంటే కోవిడ్ టెస్ట్ తప్పనిసరి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మోదీని కలిసే నేతలకు RT-PCR టెస్టులు. ఢిల్లీలో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, కాసేపటి క్రితమే హైదరాబాద్కు చేరుకున్న రేవంత్ రెడ్డి.